Hi friends, welcome to Kritika Food World. ఈరోజు నేను చేసేది కప్ కేక్ అండి. చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటాం కదా, జనరల్గా బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు కదా చాక్లెట్ ఫ్లేవర్ కప్లో అలా. సో అలా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈజీగా. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఫస్ట్ ఇలా డార్క్ చాక్లెట్ తీసుకోవాలండి. డార్క్ చాక్లెట్ తీసుకుని పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను, పౌడర్ లాగా. ఇలా చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి, ఎక్కువ టైం పట్టదు మనము మెల్ట్ చేసుకోవడానికి. సో నేను అందుకని ఇలా పౌడర్ లాగా చేసుకుని వేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద మనము గిన్నె పెట్టుకుని వాటర్ వేసి హీట్ చేసుకోవాలండి చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి. ఇలా వాటర్ హీట్ అయ్యేలోపు మనం చాక్లెట్ ని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, పీసెస్ పౌడర్. సో అదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా బటర్ వేసుకోవాలండి. ఒక క్యూబ్ 10 to 15 grams దాకా ఉంటుంది. సో నేను ఒక క్యూబ్ వేసుకున్నాను. ఇలా బటర్ కూడా వేసుకున్న తర్వాత మనము కడాయి పెట్టుకుని దాంట్లో స్టాండ్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకోవాలండి. ఇలా మూత వేసుకుని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 minutes. ఈ లోపు మనము కేక్ మిక్సింగ్ అదంతా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ లోపు ఇది హీట్ అవుతుంది. మనం గిన్నెలో వాటర్ పెట్టుకున్నాం కదా, అవి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు మనం చాక్లెట్ బటర్ వేసుకున్న బౌల్ దాని మీద పెట్టుకుని మెల్ట్ చేసుకోవాలి. ఆ వేడికి మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి లిక్విడ్ లాగా. ఒకవేళ మీకు థిక్గా ఉంటే కొంచెం పాలు పోసుకుని అయినా సరే మనము ఇలా లిక్విడ్ లాగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం ప్యూర్ హాట్ చాక్లెట్ లాగా మనము మిక్స్ చేసుకోవాలి. మెల్ట్ చేసుకుని తర్వాత మనము ఒక బౌల్లో స్ట్రెయినర్ తీసుకుని దాంట్లో 1/2 cup మైదా పిండి వేసుకోవాలి. 1 tablespoon కోకో పౌడర్, చాక్లెట్ పౌడర్ వేసుకోవాలండి. 1/4 teaspoon బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1/4 teaspoon వెనిలా ఎసెన్స్ కూడా నేను ఇందులోనే వేసేసుకున్నానండి. 1/2 cup షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇదంతా మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జల్లించుకోవాలండి. ఉండలు అలా ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జల్లించుకున్న దాన్ని తర్వాత కొంచెం పాలు వేసుకుని కలుపుకోవాలండి. నేను ఒక 3 tablespoons మిల్క్ తీసుకున్నాను. 3 tablespoons మిల్క్ తీసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ మిల్క్ తీసుకున్నానండి. ఇప్పుడు 1/4 cup మిల్క్ తీసుకుని ఇలా మొత్తము మిక్స్ చేసుకున్నాను. ఇలా బాల్స్ లాగా ఏమీ లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ ఉంది కదా, అది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. డార్క్ చాక్లెట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఈక్వల్ గా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా చూసారా, ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా ఈ టెక్స్చర్ లో ఉండాలండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, చాలా సాఫ్ట్ గా వచ్చింది కదా. ఇలా లూజ్ గా ఉండాలి కొంచెము టెక్స్చర్. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కప్స్ తీసుకుని ఏ కప్లో అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ కప్స్ తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. నెయ్యిని ఇలా మొత్తం ఫింగర్ తోటి మనం మొత్తం కప్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం మిక్స్ చేసుకున్న క్వాంటిటీ కేక్ మిక్స్ అనేది 5 cups వస్తుందండి. సో నేను ఇలా ఆ 5 cupsకి నెయ్యి రాసుకుని పెట్టుకున్నాను. మనం ఆ మిక్స్ చేసుకున్న మొత్తం కేక్ మిక్స్ మొత్తం ఒక 1/2 cup వరకు వేసుకోవాలండి. ఈ మిక్స్చర్ అనేది ఫుల్ వేసుకోవద్దు, ఎందుకంటే కుక్ అయ్యేటప్పుడు కొంచెం పొంగుతుంది. అందుకని గ్యాప్ ఉంచుకునే వేసుకోవాలి. సో నేను 1/2 cups వేసుకున్నాను. ఇలా లోపల నేను డార్క్ చాక్లెట్ది ఒక కొంచెం పీస్ అండి, అది నేను లోపలికి డిప్ చేశాను. ఇలా డిప్ చేసుకోవాలి అన్ని కప్స్ లో కూడా. అలా రెడీ చేసుకున్న తర్వాత మనము హీట్ చేసుకున్నాం కదా, ప్రీ హీట్ కి పెట్టుకున్నాం కదా కడాయి. ఇప్పుడు అందులో ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకుని మనము ఆ ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ అంతా కప్ ఉంది కదా, ఆ కప్స్ మొత్తం అరేంజ్ చేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకున్న తర్వాత దాని మీద మూత వేసుకుని పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి. ఇది కుక్ అవ్వడానికి ఒక 20 minutes టైం పడుతుంది. సో మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. 20 minutes తర్వాత చెక్ చేద్దామండి కుక్ అయిందో లేదో కప్ కేక్. ఇలా టూత్ పిక్స్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇలా లోపలికి పెట్టినప్పుడు టూత్ పిక్స్ కి ఏమీ అంటుకోకూడదు. చూడండి, క్లీన్ గా వచ్చేసింది కదా. సో ఇలా టూత్ పిక్స్ పెట్టుకుని చెక్ చేసుకోండి అన్ని కప్స్ లో కూడా. చూడండి, క్లీన్ గా వచ్చేసి మొత్తం కుక్ అయిపోయినాయి అండి అన్ని కప్స్ లో. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసుకోవాలి ప్లేట్లోకి. ఇలా ప్లేట్లోకి రివర్స్లో పెట్టుకుని డీమౌల్డ్ చేసుకున్నాను నేను అన్ని కప్స్. జస్ట్ ఇలా పెట్టి ఒక్కసారి అవసరమైతే ఒకసారి ట్యాప్ చేయండి, వచ్చేస్తాయి. నేను రివర్స్లో వస్తాయి కదా, సో నేను మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను ప్లేట్లోకి. చూడండి కింద నుంచి ఎంత బాగా వచ్చిందో. కొంచెం పొంగింది కూడా కదా, మనం వేసుకున్న క్వాంటిటీ కన్నా ఇంకొంచెం పొంగుతుంది. చాలా సాఫ్ట్గా వస్తుందండి. మనం కప్లో నెయ్యి అది కూడా వేసాం కదా, సో బాగా వచ్చింది.
చూసారు కదండి ఎలా చేసామో. కప్ కేక్ చాలా ఈజీయే కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి ఇంట్లో, చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. మీరు నా వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.